యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారముననియు యోగ్యమైనదనియు ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, సమస్త మానవాళిని నశింప చేయుటకు కాదు కానీ రక్షించుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి నీవు ఎటువంటి పాపములో ఉన్నా సరే నిన్ను విడిపించుటకు యేసుక్రీస్తు చాలినవాడు, శక్తిమంతుడు. కనుక నీవు ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించుము. ఆయన నీకు అనుగ్రహించే గొప్ప రక్షణను పొందుకొనుము. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని వాక్యము సెలవిస్తుంది. తప్పిపోయిన గొర్రె కోసం దానిని కాపరి ఎలా వెతుకుతాడు, యేసుక్రీస్తు కూడా దేవుని నుండి మనుషుడు తప్పిపోవటం వలన నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషిగా ఈ లోకమునకు దిగి వచ్చెను. అదే ఆయనకు మనపై ఉన్న ప్రేమ. ఆ దేవుడే యేసుక్రీస్తుగా శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. కనుక నేడే నీవు ఇక ఆలస్యము చేయక యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించుము. ఆయన నిన్ను రక్షించి నిత్య జీవమునకు నడిపిస్తాడు. కనుక ఇక నీవు ఆలస్యము చేయకు. ఎంత ఘోర పాపిని నేను, ఆయన చేరడానికి నాకు అర్హత లేదే అని నీలో నీవే పశ్చాత్తాపంతో నీవు దూరంగా ఉన్నంత కాలము ఇక చాలు. ఆయన చెంత చేరు. నీ పాపము కడగడానికే ఆయన కలువరిలో రక్తం చిందించెను. ఆ రక్తం నీ కొరకే వేచి ఉన్నది. ఆ ప్రేమ నీ కొరకే పిలుస్తున్న దేవుని వైపు చూడు. ప్రేమతో నీ పైన దేవుడు ఎంత కనికరంతో దీనంగా నీ వైపు చూస్తున్నారు. కలువరిలో రక్తం చిందిన అదే యేసుక్రీస్తు నిన్ను ఇప్పటికీ అదే ప్రేమతో చూస్తుండగా ఆయన చెంత చేరు. ఆయన రక్తంతో మరోసారి నిన్ను కడుగబడి నిన్ను తన బిడ్డగా స్వీకరించడానికి దేవుడు పిలుస్తుండగా ఆలస్యం చేయక ఆయన చింతకు పో. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకో. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.